విస్తరి ఆకులో అనేక రకాల కూరలెలా ఊరిస్తాయో 6 అంగుళాల తెరపై ఆన్లైన్ గేమ్స్ కూడా ప్లేయర్స్ను అలాగే ఆకట్టుకుంటాయి. ఇంట్లో నుండే డబ్బు సంపాదించండి అంటూ కమ్మగా గేమ్లోకి ఆహ్వానిస్తాయి. అదో పెద్ద మోసమని తెలియక చాలామంది నేను ఖచ్చితంగా గెలుస్తా అనే నమ్మకంతో గేమ్ డౌన్లోడ్ చేసుకుంటారు. చివరికి మోసపోతారు. ఇలా బెట్టింగ్ పెట్టే వాళ్ళ సైకాలజీతో ఆడుకొని వారిని స్మార్ట్గా దోచుకుంటూ యాప్ క్రియేటర్స్ కోట్లలో సంపాదిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లకు లక్షల్లో డబ్బులిచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ అలవాట్లు లేని వారికి కూడా ఆ ఆశ కలిగేలా చేసి ఈ వలలో చిక్కేలా చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్లో వచ్చేది కొంత అయితే పోయేది చాలా. ఇందులో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఈ గేమ్స్ ఆడితే నిజంగా మోసపోతామా? అదంతా ఎలా జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో చివరి దాకా ఎవరు మిస్ కాకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సరే, బెట్టింగ్ యాప్స్ 1xBook, 1xBet వంటి యాప్స్ కాకుండా Dream11, MPL వంటి యాప్స్లో ఆ గేమ్స్లో రిజిస్టర్ అయ్యాక మిమ్మల్ని 2-3 గేమ్స్ ఈజీగా గెలిచేలా చేస్తారు. ఆ తరువాత అభినందనలు తెలుపుతూ స్క్రీన్పై కలర్ఫుల్ లైట్లు, సౌండ్లను వేస్తారు. మీకు డబ్బు వస్తున్నట్టుగా, ఇంకెవరో లక్షల్లో గెలుచుకున్నట్లు, వారిలా మీరు కూడా గెలుచుకోండి అన్నట్లు ప్రేరేపిస్తారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఏం జరుగుతుందో తెలియదు కానీ వరుసగా అన్నీ ఓడిపోతుంటారు. ఎందుకు అలా జరుగుతుందో మీకు అర్థం కాదు. కానీ అన్ని గేమ్స్ కూడా జస్ట్ చివరిలో మిస్ అయిపోయేలా ఓడిపోతారు. అంటే ఆల్మోస్ట్ గెలిచినట్టే ఉంటుంది కానీ మీరు గెలవరు. అందుకే ఇంకాస్త ఎఫెక్ట్ పెడితే ఎక్కడో గెలుస్తాం అనే ఆశ మనలో కలుగుతుంది. అదే ఫీలింగ్తో మళ్ళీ బెట్టింగ్ చేస్తారు, మళ్ళీ డబ్బు పోగొట్టుకుంటారు. ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. దీనినే నియర్ మిస్ థియరీ అని అంటారు. ఈ ఫోటోను చూడండి. ఇది కూడా ఒక ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్. దీనిలో వరుసగా 3 సార్లు 7 నెంబర్ వస్తే డబ్బు వస్తుందని చెప్తారు. కావాలనే 7 నెంబర్ 2 సార్లు వచ్చేలా చేస్తారు. 3వ నెంబర్ కూడా ఆల్మోస్ట్ పైనో కిందో ఉంటుంది. దీంతో మీలో కుతూహలం మొదలవుతుంది. మళ్ళీ ఆడుతారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో లేని మనిషిని కూడా ఉన్నట్లుగా చూపిస్తున్నారు. మరి అలాంటి ఈ రోజుల్లో మీతో బెట్టింగ్ చేయించి కావాలనే జస్ట్ మిస్ అయ్యిందనిపించేలా మభ్యపెట్టడం వారికి ఓ లెక్క చెప్పండి. వరుసగా 2 7 నెంబర్లు 3వ దానిలో కూడా జస్ట్ మిస్ అవడంతో మీలో కూడా జస్ట్ మిస్ అనే ఫీలింగ్ వస్తుంది. అది సహజమే. కానీ దాని దురదృష్టం అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే అది మీ దురదృష్టం కాదు. క్రియేటర్లు తమ టెక్నాలజీతో అలా వచ్చేలా చేస్తారు. ఈ మధ్య టెలిగ్రామ్ ప్రీపెయిడ్ స్కామ్లు కూడా బాగా ఎక్కువయ్యాయి. ఇందులో కూడా వాళ్ళు ఏదో ఒక సైట్ ఇచ్చి దానిలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ వచ్చే లాభాల్లో వాళ్ళకి 20%, మనకు 30% అంటూ 1000కి 1300, 3000కి 3900 అంటూ ఏవేవో మెసేజ్లు పెట్టి వాళ్ళు నిజంగానే మొదట్లో మనకు డబ్బులు ఇచ్చి మబ్బించి తరువాత మన దగ్గర ఉన్న మొత్తం సొమ్మును కాజేస్తారు. అయితే ఇక్కడ కూడా మోసపోయే వాళ్ళలో కొందరు మొండి ఘటాలు ఉంటారు. అంటే ఓడిపోయిన డబ్బును తిరిగి ఎలాగైనా పొందాలనే మళ్ళీ డబ్బు పెట్టి గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఎలాగైనా సంపాదించాలని ఎంత డబ్బు మోసపోతున్నారో కూడా పట్టించుకోరు. ఒక్క గెలుపు కోసం ఎన్నిసార్లైనా ఎంత డబ్బునైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. పైగా పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కోవాలని పక్క వాళ్లకు చెబుతుంటారు. పోగొట్టుకున్నప్పుడు వెతికితే దొరుకుతుంది కానీ దోచుకున్న డబ్బు కోసం వెతికితే ఏం లాభం? అలా ఓడిపోయి ఒక్క గెలుపు కోసం ఎదురు చూస్తున్న వారికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చివరికి ఒక్క విజయం దొరుకుతుంది. అది గేమ్ వాడు వీడిపై జాలిపడి ఇచ్చిన గెలుపు అనుకుంటే పొరపాటే. వాడు ఈ ఒక్క గెలుపు కోసం ఎంతసేపు ఎదురు చూశాడంటే ఇంకో గెలుపు కోసం కూడా ఖచ్చితంగా ఎదురు చూస్తాడన్నది క్రియేటర్ల ఆలోచన. అందుకే అప్పుడప్పుడు అలా గేమ్లో గెలిపించి వారిని ఎక్కువసేపు గేమ్లో ఉండేలా మళ్ళీ డబ్బు పోగొట్టుకునేలా చేస్తారు. సరే, మీరు ఎప్పుడైనా గమనించారా? ఇలాంటి యాప్స్ అన్నిటికీ కలర్ఫుల్ స్క్రీన్స్ ఉంటుంది. అంటే స్క్రీన్పై వివిధ రంగులు మనల్ని కనువిందు చేసేలా ఉంటాయి. గెలిచేటప్పుడు కాయిన్ల వర్షం, గెలిచినందుకు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నట్టు ఆకర్షణీయంగా ఈ యాప్ను డిజైన్ చేస్తారు. ఈ యానిమేషన్లతో మనకు సమయం తెలియనివ్వకుండా చేస్తారు. ఎంతసేపటి నుంచి ఆడుతున్నామో అనే విషయాన్ని కూడా పట్టించుకోము. సింపుల్గా చెప్పాలంటే ఆ గ్రాఫిక్స్తో మనల్ని ఓ మైకంలోకి పంపేస్తారు. అంతేకాదు ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేశాక కొన్నిసార్లు ఆకర్షణీయమైన నోటిఫికేషన్లు వస్తుంటాయి. మీరు పోయినసారి త్రుటిలో ఓడిపోయారు కదా, ఈసారి గెలుపు మీకోసం ఎదురు చూస్తుంది. ప్రత్యేకమైన ఆఫర్ కేవలం
కేవలం మీకు మాత్రమే అంటూ గేమ్లోకి రమ్మని పిలుస్తారు. మీరు ఇదివరకే మీ లొకేషన్ యాక్సెస్ ఇచ్చి ఉంటారు కనుక మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒకరు ఇంత గెలుచుకున్నారు అంత గెలుచుకున్నారంటూ పాపప్లు డిస్ప్లే చేయిస్తుంటారు. సరిగ్గా మీ మూడ్ బాగాలేనప్పుడు ఇలాంటివి పంపిస్తుంటారు. మీరు మీ ఫోన్లో సాడ్, డిప్రెషన్ వంటి వాటి కోసం సెట్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వారికి తెలియడం వల్ల సరైన సమయానికి అలా పంపిస్తుంటారు. అలాంటప్పుడు ఎందరో గెలుస్తున్నారు, మా పక్కూరోడు కూడా గెలిచాడు, నేనెందుకు గెలవకూడదు అనే ఫీలింగ్ మొదలై నేను కూడా గెలవాలి అనే ఆశ చిగురించి మళ్ళీ గేమ్ ఓపెన్ చేసేలా చేస్తారు. అంతేకాదు మీరు మొదటిసారి గేమ్ ఆడుతుంటే అందుకు మీకు బోనస్ ఇస్తామని చెబుతుంటారు. అంటే మీరు ఆటలో ఎంత పెడితే గేమ్ వాళ్ళు కూడా మీకు అంతే బోనస్ ఇస్తారు. ఉదాహరణకు మీరు ఒక 100 రూపాయలు బెట్టింగ్ చేస్తే వాళ్ళు కూడా మీకు 100 రూపాయలు ఇస్తుంటారు. అయితే 500 గేమ్లో పెడితే వారు కూడా 500 ఇస్తారు. అందుకే చాలామంది ఈ యాప్స్లో జాయిన్ అయ్యేటప్పుడు ముందు వెనక ఆలోచించకుండా ఉన్న డబ్బులంతా పెట్టేస్తుంటారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే ఈ గేమ్స్లో మన డబ్బుల్ని మనం మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి వీలుండదు. వీటితో బెట్టింగ్ చేసి గెలిచిన డబ్బును మాత్రమే విత్డ్రా చేసుకోవాలి. అలాగే వారిచ్చిన డబ్బు డిజిటల్గా అలా కనిపిస్తుందంతే, విత్డ్రా చేసుకోవడానికి వీలుండకపోగా వాటితో బెట్టింగ్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వరు. మరి ఆ డబ్బుతో ఏం చేయాలో ఆ యాప్ క్రియేటర్స్కే తెలియాలి. మరికొన్ని సందర్భాల్లో అయితే మన ఫ్రెండ్ వేస్తే మనీ వస్తుంది కదా అని చెప్పి మనకు కూడా వేయాలనిపిస్తుంది. దీనినే ఫోమో ఎఫెక్ట్ అని అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సరే, ఈ బెట్టింగ్ యాప్స్ని క్రియేట్ చేశాక వారు దానిని ప్రమోట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఎంతలా ప్రమోట్ చేస్తారంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లకు లక్షల్లో డబ్బు చెల్లించి యాప్ ప్రమోట్ చేయిస్తారు. అంతేకాదు మీరు ఏదైనా అనఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అవుతే చాలు మొత్తం ఇవే ఉంటాయి. జనాలు ఎక్కువగా యూజ్ చేసే చోట వీటిని డిస్ప్లే చేయడానికి చాలా ఖర్చు చేస్తారు. ఎందుకంటే వీరి లక్ష్యం కొత్త యూజర్లు రావడమే. ఒకసారి మోసపోయిన వారు మళ్ళీ వాటి జోలికి వెళ్లరు, జరిగిన నష్టాన్ని కూడా బయటకు చెప్పుకోరు. అందుకే కొత్త యూజర్లను టార్గెట్ చేసేలా వీటి ప్రకటనలు ఉంటాయి. ఇలాంటి యాప్స్ ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇన్ఫ్లుయెన్సర్లే కారణమనేది నిజమే కావచ్చు. ఎందుకంటే దాదాపు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ వీటిని ప్రమోట్ చేస్తున్నారు. సాధారణంగా కంటెంట్ క్రియేటర్స్ను వారి యూజర్లు ఈజీగా నమ్ముతారు. అందరూ కాకపోయినా వారి మాటలను ప్రభావితం అయ్యే యూజర్లు ఎందరో కొందరు ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వారు మోసపోవడానికి ఇన్ఫ్లుయెన్సర్లు కారణం అవుతున్నారనే వాదన అందుకే నడుస్తోంది. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, డబ్బు సంపాదించండి అని ఖచ్చితంగా డబ్బు సంపాదించుకునే వేదికగా వీటిని ప్రమోట్ చేస్తున్నారు. అంతేగాని ఇందులో ఉండే రిస్క్, గెలుపు శాతాల గురించి ప్రస్తావించడమే లేదు. మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లు అయితే మరీ ఘోరం. ఒక సన్నివేశం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక క్రియేటర్ ఫోన్లో ఓ బెట్టింగ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. అంతలోనే వాళ్ళ చెల్లి వచ్చి అన్నయ్య నాకు డబ్బు కావాలి అని అడుగుతుంది. ఎంత కావాలి అని అడగగానే 20,000 అన్నయ్య అని చెబుతుంది. ఆ తరువాత ఆ అన్నయ్య తన పర్సులో నుంచి 30,000 తీసి ఇస్తాడు. షాక్ అయిన చెల్లి ఇంత డబ్బు ఎలా అన్నయ్య అని అడుగుతుంది. గేమ్ ఆడాను, గెలిచాను, డబ్బు సంపాదించాను అని సింపుల్గా చెబుతాడు. చెల్లిని కూడా గేమ్ ఇన్స్టాల్ చేసి ఆడమని చెబుతాడు. ఆమె కూడా ఇన్స్టాల్ చేసుకొని గేమ్ ఆడి డబ్బు సంపాదిస్తుంది. ఇది వింటుంటే కామెడీగా అనిపిస్తుంది కదూ, కానీ చాలా మందికి ఇదే మోటివేషన్. ఎందుకంటే ఇలాంటి తప్పుదోవ పట్టించే యాడ్స్ చూసే సామాన్యులు ఈ గేమ్స్ డౌన్లోడ్ చేసి మోసపోతున్నారు. ఈ రోజుల్లో ఎంతో కష్టపడితే గానీ డబ్బు సంపాదించడం సాధ్యం కావట్లేదు. అలాంటిది ఇలా సింపుల్గా గేమ్ ఆడుతూ డబ్బు సంపాదించవచ్చు అని చెబితే ఎలా నమ్ముతున్నారో తెలియదు. బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచించినా ఇది పెద్ద మోసం అని సింపుల్గా అర్థమవుతుంది. మన దేశంలో బెట్టింగ్ సంబంధించిన చట్టాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషేధం ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో నియంత్రిత బెట్టింగ్ అమల్లో ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో విషయానికి వస్తే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను నిర్వహించడం, ఆన్లైన్ బెట్టింగ్ పాల్గొనడం వంటి వాటికి ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 అలాగే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్ పాల్గొంటే 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా పడుతుంది. అంతేకాదు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే ఇంకా కఠిన
కఠినమైన శిక్ష ఉంటుంది. 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా ఉంటుంది. ఏదేమైనప్పటికీ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టమైతే తప్పనిసరి. డబ్బు ఆశతో వీటిని ఇన్స్టాల్ చేసుకొని ఉన్న డబ్బును ఊడ్చుకోవడం కన్నా వాటిని దూరంగా ఉండటం బెటర్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని బెట్టింగ్ యాప్స్ నుంచి రక్షించండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. జై హింద్.